దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ బైబిల్ పట్టుకున్న వారందరూ యేసయ్య పిల్లలు అనుకుంటున్నారా? కాదు. ఈ పరిశుద్ధ బైబిల్ పట్టుకుంటే ఈ పరిశుద్ధంగా మన హృదయం ఉండాలి, పరిశుద్ధంగా మన మనసు ఉండాలి, మనం చేసే ప్రతి పని పరిశుద్ధంగా ఉండాలి, ప్రతి మాట పరిశుద్ధంగా ఉండాలి, ప్రతి పాటలో మన పరిశుద్ధత ఉండాలి. కానీ ఈ పరిశుద్ధ బైబిల్ పట్టుకుని చాలామంది తాగుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు, చీకట్లో పాపాలు చేస్తున్నారు. కానీ మనుషులుగా చూడకపోయిన పరలోకంలో ఉన్న తండ్రి అందరినీ చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. కానీ పరిశుద్ధ బైబిల్ పట్టుకుంటే, మనం పరిశుద్ధంగా ఉంటే, మనం పరిపూర్ణంగా ఉంటే దేవుడు ఆయన రాజ్యంలో అసలు సింహాసనం పక్కనే మనకు చోటిస్తాడు. ఆ చోటుని మనం సంపాదించుకోవాలంటే ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి, ఆయన చెప్పినట్టు మనం నడవాలి, ఆయన చెప్పిన మాటలు ఆలకించాలి, ఆయన వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. అప్పుడే దేవుడికి నచ్చిన పిల్లలమవుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్.